గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాసు గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ భూక్య కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదండి పరిస్థితి. సార్ ఎందుకంటే వరుసగా మీ మీద ఎందుకు వస్తుంది సార్? అంటే ప్రతిసారి వేరే టార్గెట్. ఇంతకుముందు కూడా బాబు గారు మీ మీద సీరియస్ అని ఒక వచ్చారు. సీరియస్గా మొత్తం నాతో ఉంది. ఏ తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు, ఆయన ఈరోజు ఆ రోజు తప్పు అర్థం చేసుకున్నాము, అపార్థం చేసుకున్నాము అని పూర్తిగా ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు, నాతో ఉన్నారు. ఇంకా చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీరు దూరం పెడుతున్నారు. ఒక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరూ దూరం పెట్టరండి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరు దూరం పెట్టరు. వాళ్ళు ఉంటేనే కదా పార్టీ. ఎలా పెడతారు? ఎందుకంటే టార్గెట్గా మీ మీద జరుగుతుంది. బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరేండి. కాబట్టి మీడియా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా, తిరువూరు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించాలి. తిరువూరు ప్రజలు పులిపూడి శ్రీనివాసరావు ఏమైనా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటాను. శ్రీనివాస్ గారు అన్న, ఏ గ్రామంలో డిస్ప్యూట్లు ఉన్నా, ఎక్కడ కంచెలేసినా ఎమ్మెల్యే ఇప్పుడు ఒక గ్రామంలో కంచెలో ఇలాంటివి ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్వయంగా పీకేస్తారా అని ఒక పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. ఆ రోజు మరణించిన ఒక మహిళ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళితే అనుకోకుండా పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కంచేయటం ఏంటి పదండి అని నేను అక్కడికి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత వెళ్ళి అక్కడ కంచె ఉండటం చూసి ఈ కంచె తీసేయండి అని చెప్పేసి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పి నేను కూడా కంచె పీకాను. అది ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన.